చదువునన్న. మరియు మంచు కాలమున బయలువెడలి, మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. బావిలో దాగి ఉన్న ఒక సింహం అంటే మంచు కాలమున అతడు, ఇది మంచు బయటికి వెళ్తే గడ్డగడ్డెత్తాం మనం, చలి వచ్చేస్తుంది, అమ్మో తుమ్ములు వచ్చేస్తాయి, ఇలా తుప్పర్లు పడుతున్నాయి, గుడికి వెళ్తే తుమ్ములు వచ్చేస్తాయి, జలుబు వచ్చేస్తుంది, ముక్కు కారుతుంది, గొంతుకు పట్టేస్తుంది, గొంతుకు నొప్పి అయిపోతుంది, మొక్క మొలిచిపోతాం అని మానేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ప్రతికూల పరిస్థితులు కనపడుతున్నాయి. మంచు కాలం, వెన్ ఇట్ వాస్ స్నోయింగ్, వెన్ ద టెంపరేచర్ గోస్ డౌన్ టు -0, -20, -50 అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ బ్రతుకులో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సింహం అంటే ఎక్కడ దాగుందంట? బావి అనండి అందరూ. సరిగా చెప్పండి, ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళకి సరిగా వినపడలేదు అనుకో, బావి అంటున్నావు ఏంటి అంటారు. మళ్ళీ బావి అనండి, అనగా సంఘము అనండి. బావి, హృదయము, బావి. అబ్రహాము సేవకులు తవ్వించిన బావుల్లోనంట ఫిలిష్తీయులు ఏం కొట్టేశారట? ఈ సింహం వెళ్ళి ఒక బావిలో దాక్కుంది. కొన్నిసార్లు సంఘములో దాకోవడానికి దెయ్యం వస్తుంది. మొదటి పత్రిక పేతురు 5వ అధ్యాయంలో, మీ విరోధి అయిన అపవాది సాతాను ఎవనిని మృంగుదునా అని గర్జించో సింహము వలె తిరుగులాడుతుంది. అది క్లబ్బుల్లో పబ్బుల్లో ఉంటుంది కానండి, సంఘంలోకి వస్తుంది ఏంటండి దెయ్యం? దెయ్యాలతో తిరిగేవాళ్ళు సంఘానికి వస్తే మరి సంఘానికి రాదా? వస్తుంది గ్యారెంటీకి. యేసుప్రభు టైంలోనే వచ్చింది. లోకా సువార్త 4వ అధ్యాయానికి రండి, 33 చూడండి. లోకా 4:33 చూడండి. యేసుప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం బోధిస్తూ ఉంటే ఒకడు సడన్గా లేచి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, మాతో నీకేం పని అంటే, దేవుని కుమారుడు దేవుని సమాజ మందిరానికి వస్తే, సినగోగ్కి వస్తే ఆయన రాకపోతే దెయ్యాలు వస్తాయా? కానీ దెయ్యాలు ఏమంటున్నాయి అక్కడ? ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నాడు. వాడు నజరేయుడు అయిన యేసు ఎక్కడున్నాడు? సమాజ మందిరములో ఉన్నాడు. ప్రభు వచ్చే వరకు బయటపడలేదు దెయ్యం, ప్రభు వచ్చాక బయటపడ్డది దెయ్యం. హలో, లార్డ్ సప్పర్ తీసుకున్న వెంటనే యోధాలో ఎవరు దూరారు? అపవిత్రంగా ఉండి లార్డ్ సప్పర్ తీసుకోకండి. ఎందుకంటే దెయ్యాలకు నిలయాలు అయిపోతారు, హ్యాబిటేషన్ అయిపోతారు, హౌస్లు అయిపోతారు, గృహాలు అయిపోతారు. ఇక్కడంటాడు సమాజ మందిరములో దెయ్యం పట్టినాడు. ప్రభు వస్తే ప్రభుతో మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు మౌనంగానే ఉన్నాడు. మెంబర్స్లో ఒక మెంబర్లాగానే ఉన్నాడు. పరిచర్య చేయవారిలో ఒక పరిచారకుడిలాగానే ఉన్నాడు. సమాజ మందిరంలో ఒక మెంబర్ ఉన్నాడు, ఆరాధనలో ఉన్నాడు. దెయ్యాలు కూడా ఆరాధనకు వచ్చి దాక్కుంటాయి. సింహం బావిలో దాక్కుంది. అసలు బావి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? మంచు కాలంలో ఎందుకు వెళ్ళింది తెలుసా? నీళ్ల కొరకు వస్తారు, అక్కడ దొరుకుతుంది నాకు మేత అని. పూర్వం నేను అంతర్వేదిపాలెంలోను రాజమండ్రిలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ గోకవరం మీదుగా, రంపచోడవరం మీదుగా, భద్రాచలం మీదుగా, వెంకటాపురం, సత్యనారాయణపురం, చెర్ల ఈ ప్రాంతాలన్నీ సేవకు తిరిగేవాళ్ళు. సంఘాలు స్థాపించాం, సువార్థికులను తరబీదు చేశాం. ఆ కొండల మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో టైగర్ క్యాంప్ అని ఒకటి కనపడుతుంది. రాత్రుల్లో మెటాడోర్ వ్యాన్ల మీద, అంబాసిడోర్ కార్ల మీద ఆ ప్రాంతాల్లో తిరిగి, ఇప్పుడు ఏసీ కార్లు. ఇప్పుడు మీరు అనుకుంటారు పాదిరి గారికి ఏం లేవా, భయంకరమైన ఎండల్లో మెటాడోర్ల వ్యాన్ల మీద సువార్తలకు వెళ్ళేవాళ్ళం. బైబిల్ స్కూళ్ళని తీసుకొని మీరు ఎక్కడుండే ఇక్కడికి నడిచి రావడానికి నడిచి వచ్చి ఆయాసపడిపోతారు. ఫ్యాన్ ఎక్కడ తగులుతుంది అక్కడ కూర్చొని ఇలాగెళ్ళి పాదిరి గారు అనుకుంటాడు ఎంత స్పిరిట్ ఫీల్డ్ ఫెలో, ఎంత ఉద్యోగం వచ్చేస్తుంది.
ఈడ నిద్రపోతూ సన్నాసి అని చెప్పి పాదిరికి తెలియదు. ఏసు రక్తం, మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. సమాజ మందిరములో దాక్కున్న దెయ్యం, బావిలో దాక్కున్న సింహం. నీ ఆత్మీయతను చెడగొట్టడానికి నీ ఆత్మీయ గృహములో కొన్నిసార్లు నీకు తెలియకుండానే దెయ్యాలు వచ్చేస్తాయి. అది త్రాగుడు రూపంలో రావచ్చు, కళ్ళుకుండ రూపంలో రావచ్చు, సర్కారు వారు సప్లై చేస్తున్న సీసాల రూపంలో రావచ్చు, గుట్కా రూపంలో రావచ్చు, కామ క్రోధ మద మాత్సల్యాల రూపంలో రావచ్చు, నేత్రాశ శరీరాశ జీవపడంబ రూపంలో రావచ్చు. ఈయనకి పని లేదంటే సెల్లో ఎవడైనా సింహాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తాడా? వెళ్ళాడు. వీరుడు కాబట్టి ఆ సింహం ఎవరినైనా మింగేస్తుందేమో, నమిలేస్తుందేమో, చీల్చేస్తుందేమో, అది బతికుండకూడదు అనుకున్నాడు. వెతికాడు, ఎక్కడుంది ఈ సింహం అని వెతికాడు. ఎక్కడుంది? మంచు కురుస్తున్నప్పుడు వెళ్ళి ఒక బావి దగ్గర దాక్కుంది. ఆ టైగర్ క్యాంప్ గురించి చెప్పాను కదా, అక్కడ నీళ్లు ఉండేవి, చక్కటి సెలయేళ్ళు లేక ప్రవహిస్తూ ఉండేవి. రాత్రుల్లో పులులు వచ్చి అక్కడ ఉండేవి. చాలాసార్లు చూశాను నేను ఆ ట్రైబల్ ఏరియా వెళ్తూ ఉన్నప్పుడు. మేకలు ఎక్కడికి వస్తాయో నీళ్లు తాగడానికి, గొర్రెలు ఎక్కడికి వస్తాయో నీళ్లు తాగడానికి అక్కడ మకాం వేసి మోటేసి ఉంటాయి. సింహం బావిలో దాక్కుందంట. మంచు కురుస్తుంటే మంచుని లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు? బావి దగ్గరికి వెళ్ళాడు. బావి విశ్వాసి హృదయం. కొన్నిసార్లు నీకు తెలియకుండానే సమాజ మందిరంలో దెయ్యం పట్టినోడు వచ్చి కూర్చొని యేసుప్రభు వస్తేనే కానీ వాడు బయటపడలేదు. అలాగ కొన్నిసార్లు నీ ఇంట్లో, నీ సంసారంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, నీ యొక్క మునిమనవాళ్ళలో, మీ మనవాళ్ళలో, మీ అమ్మాయిలో, మీ కూతురులో, మీ మనవరాల్లో కొన్నిసార్లు పట్టుంటుందే. దేవుని సన్నిధికి వస్తేనే కానీ అది పోయే అవకాశం లేదా? బెనాయా బావి దగ్గరికి వెళ్ళాడు. ప్రతికూల పరిస్థితులలో సాతానును తరిమి చంపాడు. నీ ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసిగా నీవు నిలబడి సైతానును మట్టి కరిపించగలిగితే దేవుని దృష్టిలో నీవే ఘనమైన విశ్వాసివి. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి.